భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 17న జరిగే సీతారాముల కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా. కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు. కళ్యాణం చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీరు, ప్రత్యేక వసతి, కళ్యాణ మండపం వద్ద సెక్టార్లను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఉచిత తలంబ్రాల కౌంటర్లు, ప్రసాదాల కౌంటర్లు, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు కలెక్టర్కు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17th and 18th నాడు జరిగే శ్రీరామనవమి రోజు కళ్యాణం అండ్ పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. ది సీనియర్ ఆఫీసర్స్, టెంపుల్ అండ్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే మనకి ఈసారి భక్తులు రానున్నారు, క్లోజ్ టు ఒక 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఇంకా ఈసారి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు అరేంజ్మెంట్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. సో ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ, దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ, మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా భద్రాచలం టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా